ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసుకుంటూ వచ్చి భారీ షాక్ ఇచ్చారట బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ప్రత్యక్షమయ్యారట బాలకృష్ణ. ఇటీవల జరిగినటువంటి ఒంగోలులోని ఫ్లెక్సీల విషయంపై జూనియర్ ఎన్టీఆర్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారట. ఎందుకంటే ఒంగోలులో మరి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికెళ్లాడు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ కార్యదర్శి నారా లోకేష్. అయితే అక్కడ నారా లోకేష్ వస్తున్నారని తెలిసి మరి బాలకృష్ణ ఇంకా మిగతా వాళ్ళే కాకుండా ఎన్టీఆర్ పోస్టర్స్‌ని అక్కడ వేశారు. ఎన్టీఆర్ జిందాబాద్ అలాగే ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి విషయాల్లో మరి తనని సపోర్ట్ చేశారు. సో, తనకి చెప్పినటువంటివి లేదంటే మరి తనకి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా తీసుకోవాలి అంటూ మరి అక్కడ ఫోర్స్ చేశారట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల్లో నందమూరి బాలకృష్ణ నేరుగా ఇంటికే వచ్చి అసలు రాష్ట్ర రాజకీయాల పట్ల తన అభిప్రాయం ఏంటనేది అడిగి తెలుసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి దాని ప్రకారమే ఇప్పుడు అన్నీ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మరి డీల్ చేయాల్సింది. సో, ఈ నేపథ్యంలో అందరూ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ ఒకంత భయం అనేది మరి ఏర్పడుతుంది. సో, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 30 మరి ఆ సినిమాకి ప్రస్తుతం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నారు. ఈ సినిమాలో ఎంతో మంచి ట్రైలర్ లేకపోవడంతో మరి వీటికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి నేరుగా వచ్చినటువంటి బాలకృష్ణ మరి తెలుగుదేశంకి సంబంధించి ఫ్లెక్సీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారట. కానీ అక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నాకు ఆ ఫ్లెక్సీలకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో మరి వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా మరి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకొని నిజంగా జూనియర్ ఎన్టీఆర్‌ని ఇలా రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇబ్బంది పెట్టి మరి ఆయన్ని అవమానించడం అవుతుందంటూ మండిపడ్డారట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి బాలయ్య వచ్చి తన ఫ్లెక్సీస్ గురించి అడిగినట్టుగా అయితే తెలుస్తోంది.